హాయ్ మామ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు మా పొలంలో తయారు చేసే బెల్లాన్ని మన ఛానల్ అప్లోడ్ చేయడం వల్ల చాలా మంది వచ్చి అడుగుతుంటారు ఏ విధంగా తయారు చేస్తారనేది. బెల్లం తయారు చేసే ప్రాసెస్ ఎలా అంటే, ఇక్కడ కనిపిస్తున్న చెరుకుని చెరుకు రసం మిషన్ లో పెట్టి వచ్చిన చెరుకు రసాన్ని పైపుల ద్వారా చెరుకు రసాన్ని ఇక్కడ కనిపిస్తున్న పెనంలోకి పంపి మరిగించుకుని కాసేపటికి టెస్ట్ లా వస్తుంది. దాని సొంగ అంటారు. దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రెష్ గా మరుగుతుంది. మరిగిన 1 అవర్ తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని పొంగు అంటారు. చూసారు ఎలా మరుగుతుందో. ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1కి 2 సార్లు కలుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది కదా, అడుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కలుపుకుంటే అడుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట బెల్లం అనేది. ఇప్పుడండి అసలు ఘట్టం. బెల్లం తయారు చేసే విధానంలో పొదును సరిగ్గా కరెక్ట్ చూడాలన్నమాట. పొదును పెర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత ఇలా వీల్ సాయంతో బెల్లం ఇలా పక్కకు నడిపిన తర్వాత ఈ టైంలో వేడి వేడి బెల్లం నీటిలో వేసుకొని తింటూ ఉంటుందంటే అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని పొదును బెల్లం అంటారు. దించిన బెల్లాన్ని 15 మినిట్స్ వరకు చల్లార్చిన తర్వాత ఈ విధంగా బెల్లం ఆరుతుంది. తర్వాత మనకు నచ్చిన షేప్స్ లోకి వేసుకోవడమే. ఈ బెల్లం వాడడం చాలా మంచిదండి. హెల్త్ పరంగా చాలా యూజెస్ ఉంటాయి. మెయిన్లీ షుగర్ పేషెంట్స్ కి బాగా యూజ్ ఉంటాయి. 1 అవర్ తర్వాత తీస్తే ఈ విధంగా మంచి షేప్స్ లోకి వస్తాయి మామ.